మకరం వారికి గనక చూసుకున్నట్లయితే రాశి నుంచి మూడో స్థానంలో శని చాలా మంచివాడు. మూడులో అంటే పరాక్రమ స్థానం అని చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఈ మకరం వారికి మూడో స్థానంలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండేటువంటి శని భగవానుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మే 18వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు దాదాపుగా 11 నెలల పాటు, 10 రోజులు తక్కువ, 11 నెలల పాటు అక్కడ ఉంటాడు. దీని మూలంగా మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు, మరియు దేశకాల పరిస్థితులు ఎటువంటి మార్పులు ఉంటాయి అనేటువంటివి చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ధనస్థానాన్ని యాక్టివ్ చేస్తారండి మూడులో ఉన్నప్పుడు, ఇక్కడ రేవతి నక్షత్రంలో ఉన్నప్పుడు. అయితే అది ఎలాగా అప్పులు రావడం, అప్పుల మూలంగా కొంత స్ట్రెస్ కూడా ఇస్తాడు. మరియు మీరు కొన్ని మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. మార్కెటింగ్ రంగాలు, ఫ్యాషన్ రంగాలు, క్రియేటివ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు రావడం, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మరియు సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలించడము. కాకపోతే ఇక్కడ ఏంటంటే అందానికి, కళలకి ఏవైతే దానికి సంబంధించిన కంపెనీలు ఉంటాయో అటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. స్లోగా వస్తూ ఉంటాయి డబ్బులు, కాకపోతే ఎంతైనా సరే వెళ్ళి బుధ నక్షత్రాల్లో ఉన్నాడుగా అప్పు అనేటువంటిది కొంతవరకు క్లియర్ కూడా చేసుకోగలుగుతారు ఇక్కడ. అంటే ఎప్పటి నుంచో ఈ లోన్స్ ఏంటోనండి నాకు క్లియర్ అయ్యేటట్లేదు అన్నప్పుడు ఏమవుతుంటుంది అంటే, మనకి కొంచెం ధనం పెరిగింది అనుకోండి, మనకి రావాల్సిన డబ్బుల్లో 10,000 20,000 పెరిగింది శాలరీ, అప్పుడు ఏమవుద్ది, అవి ఈజీగా కట్టడానికి ఆస్కారం పెరుగుతుంది. ఆ రకంగా అప్పు క్లియర్ అవ్వడానికి ఉంది మీకు అనుకూలత, అప్పు లభించడానికి ఉంది, శత్రువుపై జయానికి ఉంది, కొన్ని శత్రుత్వాలు క్లియర్ చేసుకోవడానికి ఉంది, సంతానం కోసం చేసే ప్రయత్నానికి అనుకూలత ఉంది. కాకపోతే మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మూడో స్థానంలో శనినప్పుడు కానీ కుజుడున్నప్పుడు కానీ ఏమవుతాయంటే పరాక్రమం, ధైర్యం పెరిగిపోతూ ఉంటుంది, అలాగైనా చేసేయాలి. ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ కాంబినేషన్ పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. మూడో స్థానంలో శని ఉన్నప్పుడు మీకు కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఒక్కోసారి చూడండి తొందరపడిపోయి మీకు ప్రాపర్టీ లాస్ అయ్యే ఒక ప్రాపర్టీ లాభం వచ్చేస్తుంది అనుకుని కొనుక్కుంటూ ఉంటాం. మకరం వారు పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, అందులో ముఖ్యంగా భూ సంబంధించింది, మకరానికి భూమి కారకుడైన కుజుడు 4-11 అధిపతి కదండి, నాకు ఏ భూమి కొన్నా లాభం వస్తుంది అంటే లేదు. ఆ చతుర్థాధిపతి ఎక్కడ ఏ నక్షత్రాల్లో ఎలా ఉన్నాడో చూసుకోవాలి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాస్త వివాహము, పార్ట్నర్షిప్స్, ఇన్సూరెన్సెస్ విషయాల్లో అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఎమోషన్స్గా కొన్నిసార్లు వివాహ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ ఎమోషన్స్కి గురవ్వకండి దయచేసి. ఇక మీరు నిత్యము చేయవలసింది లలితాంబిక అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. వివాహం కోసం ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః మంత్రం చేయండి, అన్ని విధాల బాగుంది. మరి దీని యొక్క ప్రభావం ఒక్కొక్కసారి పర్సనల్ చార్ట్లో శని బుధుడు యొక్క మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఎలా ఇస్తాడు, మీ యొక్క లగ్నాన్ని బట్టి, మీ జాతక చక్రంలో శని బుధుల యొక్క పరిస్థితులను బట్టి, శని మహర్దశలో బుధుడు అంతర్దశ, బుధ మహర్దశలో శని అంతర్దశ, దీని మీద కూడా ప్రభావం ఉంటుందండి. ఎప్పుడైనా ఒక గ్రహం ఒక నక్షత్రం మీద వెళ్తున్నప్పుడు అప్పుడు కనుక మీకు ఇక్కడ మనకి గురువర్గ లగ్నాలు, శని వర్గ లగ్నాలు ఉంటాయి. ఆ లగ్నాలను బట్టి మీ యొక్క షోడశ చక్రాల్లో, అంటే మనకి 16 డివిజనల్ చార్ట్స్ అంటారు, వాటిని బట్టి దాని ప్రభావం మారుతూ ఉంటుంది. కాకపోతే ఏదేమైనా కానీ ఏమంటే నాకు జాతకం తెలియదు, ఏమీ తెలియదు, ఏం చేయాలి, ఈ శని బుధుల యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. అయితే ఇండియాకి కూడా కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. అయితే మనం చాలా రోజులుగా చెప్పుకుంటున్నాం, ఒక 8-9 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం, యుద్ధాలు పెరుగుతాయి, యుద్ధ సంబంధంగా వాటర్ ప్లేసెస్లో కూడా ఇంకా పెరుగుతాయి అనేటువంటి నీటి ప్రాంతాల్లో. ఎందుకంటే జలరాశులు అని ఉంటాయి, కర్కాటకము, వృశ్చికము, మీనము,
ఈ జలరాశుల్లోకి ఎప్పుడైతే శని యొక్క సంచారం జరుగుతూ మొన్న మనకంతా కూడా కుజుడు కూడా కలిసి ఉండడం, కుజుడు కుంభంలో ఉండి రాహుతో కలవడం, దాని తర్వాత శనితో కలవడం వల్ల జలరాశుల్లో ఉండేటువంటి జల ప్రదేశాల్లో యుద్ధాలు పెరగడం, జలరాశుల్లో ఉండేటువంటి అన్ని దేశాల్లో ఉండేటువంటి కొన్ని నౌకలకు ఇబ్బంది రావడం, అందులో ముఖ్యంగా ఇండియా నౌకలకు కూడా ఇబ్బంది రావడం, ఇవన్నీ చెప్పుకున్నాం మనం. అయితే ఇక్కడ ఏంటంటే బుధుడు యొక్క నక్షత్రాల్లో శని సంచారం జరిగేటప్పుడు ఈ షేర్ మార్కెట్ విషయంలో ప్రధానంగా ఎవరైతే డైలీ ట్రేడ్ చేస్తారో, డైలీ ట్రేడ్ కంటే కూడా లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేసుకోవడం అనేది మంచిది. ఎవరి జన్మజాతక చక్రంలో అయినా బుధగ్రహం కనుక బాగుంటే వాళ్ళకి ట్రేడింగ్లో అద్భుతంగా కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు? బుధుడు తెలివితేటలకి, ట్రేడింగ్కి, వీటికి కారకుడు. గుర్తుపెట్టుకోండి. సో ఈ కారకుడైనటువంటి బుధుడు ఎప్పుడైతే బాగున్నాడో, ట్రేడింగ్ అనేటువంటిది ఏమిటి? మనకి ఎప్పుడు మనం ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, ఆప్షన్స్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది. సో ఆ యొక్క శక్తిని అద్భుతంగా ఇస్తాడు బుధుడు. అంటే మనం ఎంత ఎమోషన్గా కనెక్ట్ అవ్వకుండా చాలా ఈజీగా ఇది వద్దులే, మనం వస్తే రేపు మళ్ళీ చూసుకుందాంలే అని వాళ్ళకి ఎప్పుడైతే కరెక్ట్గా అనిపించింది బయటకు వచ్చేస్తాడు. ఇంకా ఆశపడ్డ ఎక్కువగా ఆశపడకుండా ఉన్న దాంట్లో సంతృప్తి చెంది బయటకు వచ్చేలా చేస్తాడు బుధుడు. అంటే బుద్ధి ఆలోచిస్తూ ఉంటుంది. అలాగా ఇప్పుడు ఉండేటువంటి బుద్ధికారకుడైనటువంటి బుధుడి యొక్క నక్షత్రాల్లో శని సంచారం జరుగుతుంది కాబట్టి మీరు లాంగ్ టర్మ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్వే ఫలించేటువంటి సమయం ఇది. కమ్యూనికేషన్ రంగాలు మనం చాలా రోజుల క్రితమే చెప్పుకున్నాం, ఏమంటే ఈ కమ్యూనికేషన్ రంగాలకి ఇబ్బంది రానుంది అని. ఈ శని యొక్క ప్రభావం ఎప్పుడైతే బుధరాశుల్లోకి ఎంటర్ అవుతుందో ఈ కమ్యూనికేషన్ రంగాల మీద దీని యొక్క ప్రభావం చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ అప్పులు ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా ఏదైనా అప్పు తీసుకుంటే కూడా లాంగ్ టర్మ్ తీసుకోండి. ఏదో ఏముంది ఈవినింగ్ ఇచ్చేస్తాను, ఓ 10,000 ఉంటాయి అంటుంటారు కొంతమంది, 1,00,000 ఉంటాయి, ఏముంది సాయంత్రం ఇచ్చేస్తా అంట. ఆ సాయంత్రం మీకు రాకపోగా ఈ 10 రోజులకు రావడం వల్ల 10 రోజుల తర్వాత మీరు ఇస్తారు, నెల రోజుల తర్వాత మీరు ఇచ్చేస్తారు, ఇవ్వరని కాదు. కానీ అది ఏమైపోతుంది? మాట తప్పాడు, సాయంత్రం ఇస్తా అన్నాడు, ఫోన్ ఎత్తాడు, మొహమాటం, ఫ్రెండ్ దగ్గర పరువు పోతుంది, రిలేషన్స్ దగ్గర పరువు పోతుంది. అందుకని ఏంటి, ఆ నెల రోజులు తప్పించుకొని నెల రోజుల తర్వాత ఇగో నేను ఇచ్చేస్తున్నా అంటాడు. అప్పుడు ఏమైపోద్ది అంటే ఈ శని యొక్క రాశుల్లో ఎప్పుడైతే శని యొక్క నక్షత్రం మీద ఎప్పుడైతే శని వెళ్ళి బుధ నక్షత్రం మీద ఉన్నాడో ఇదేం చేస్తుంది? బుధుడు అప్పులకు కారకుడు కాబట్టి ఇది అప్పుల విషయంలోని కొన్ని దేశాల్లో ఆర్థిక మాన్యాలు, కొంత వాయు సంబంధంగా, వాయువులో బుధుడు వాయు కారకుడు. గుర్తుపెట్టుకోండి, వాయువుకి కారకుడు కాబట్టి వాయువులు మందంగా వేయడం, వాయువులో ఒక రకమైనటువంటి విష సంబంధించినటువంటిది కొంత ఇన్ఫెక్షన్స్ రావడం, ఇటువంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుంది బుధరాశుల్లోకి శని యొక్క సంచారం కాబట్టి. మరి ఏం చేయాలండి? దేశకాల పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా, ఏం చేయాలి? సింపుల్గా ఏమీ లేదు. మీరు చండీ వినండి, లేదా విష్ణు సహస్రనామాలు వినండి, చాలు. మీరేమి వేలు లక్షలు ఖర్చు పెట్టేసి ఏదో పూజలు చేసుకోవాలని ఏమి అక్కర్లేదు. మీకు డబ్బులు లేనప్పుడు భగవంతుడు నామస్మరణ చేత, అమ్మవారి యొక్క నామాల్లో ఒక నామం ఉంటుంది, నామ పారాయణ ప్రీత నంద విద్యా నటేశ్వరి అని. అంటే నామాన్ని పారాయణం చేస్తే ఆవిడ ప్రీతి చెందుతుందట. ఆవిడ కనుక ప్రీతి చెందితే మనం రక్షిస్తుంది. ఆవిడ ప్రీతి చెందడం కావాలి, అంతే కదండి. ఇప్పుడు ఒక తల్లి గనక బిడ్డ, అయ్యో నా బిడ్డ అని ఫీల్ అయితే ఆ తల్లే రక్షించుకుంటుంది. కోడైనా చూడండి, కోడి పిల్లల దగ్గరికి వెళ్తే చాలు, కోడి పొడి చేయడానికి వచ్చేస్తుంది, పులినైనా పొడి చేస్తుంది. కాబట్టి ఏంటంటే అమ్మవారిని నా తల్లి అనే భావనతో మీరు చేయండి. దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇంకొకటి, గోవులకి కాస్త గోంగూర బెల్లము ఎక్కువగా తినిపిస్తూ ఉండండి. గుర్తుపెట్టుకోండి, గోంగూర బెల్లం తినిపిస్తూ ఉండండి. కమ్యూనికేషన్స్ ఒకవేళ రేపు పొద్దున ఏదైనా కట్ అయినా కూడా కమ్యూనికేషన్స్ రంగాలకు సంబంధించిన ఏమైనా ఇబ్బందులు వచ్చినా సరే మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అనే దాని మీద ఉండండి. ఇంట్లో చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొన్ని మనం మెడిసిన్స్ వాడతాం, అటువంటివి కాస్త ఇంట్లో పెట్టుకొని ఉంచుకోండి. ఎప్పుడు కూడా వాస్తు పరంగా కూడా ఇంట్లో ఎక్కువ జబ్బులు వస్తున్నాయంటే ఉత్తరం పాడవడం వల్ల వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఉత్తర ఈశాన్యం ప్రధానంగా.
ఉత్తర ఈశాన్యో మృదయే ఔషధాత్కార్యేతు అనేటువంటి నామం ఉంది శాస్త్రాల్లో. కాబట్టి ఉత్తర ఈశాన్యంలో వైట్ కలర్ ఉండేలా చూసి, వైట్ కలర్ స్పేస్ ఎలిమెంట్ కారకం కాబట్టి అక్కడ మీరు చక్కగా మీ యొక్క మెడిసిన్స్ రెగ్యులర్గా వాడేటువంటి మెడిసిన్స్ ఏమైనా అక్కడ పెట్టుకుంటే ఇంట్లో ఉండేటువంటి వారికి జబ్బులు తగ్గుతాయి. ఎందుకంటే వాయుతత్వ నక్షత్రాల్లోకి వాయుతత్వ గ్రహమైనటువంటి మీనరాశిలో జల సంబంధించిన రాశుల్లోకి వచ్చినప్పుడు నీటి ద్వారా వచ్చేటువంటి జబ్బులు, వాయు ద్వారా వచ్చే జబ్బులు పెరుగుతాయి. ఈ వాయు సంబంధించినటువంటి గ్రహాలు ఈ రెండు కూడా. కాబట్టి ఏంటి, ఈ ఫలాలకి సంబంధించిన ముఖ్యంగా మామిడి పళ్ళు పండించేటువంటి వారి తోటలు రేపు తెంపుదాం ఇవాళ ఏముంది బతికిస్తే రేపు ఏదో వరగల్లో పని రావచ్చు, విపరీతం బాగా ఎండ కొడుతూ విపరీతం వర్షాలు వస్తాయి. మీరు చూస్తూ ఉండండి, ఈ సంవత్సరం 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళినా సరే ఇంత రికార్డ్ అయినటువంటి ఎండ రాదు, ఇంత రికార్డ్ అయినటువంటి వర్షము రాదు. అంత రికార్డ్ స్థాయిలో వర్షము ఎండ వస్తాయి, చూసుకొని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్ని కాలసర్ప యోగంలోకి వెళ్తూ ఈసారి ఉండేటువంటి నవనాయకుల యొక్క స్థితి ఆ రకంగా ఉంది. కాబట్టి ఏంటి, మనకి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటాము, మనం ముందు రక్షింపబడాలి. ఓహో బాగా వర్షాలు పడతాయి అనమాట, ముందుగా తీసేస్తే పని అయిపోద్ది, రేపు ఎల్లుండి వారం తర్వాత చూద్దాం అనేది బద్దగించొద్దు. ఇంకా సమయం రాలేదు, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. ఇంకా పండలేదు పంట, దాన్ని వదిలేయడం అది వేరు. కానీ పంట పండక ముందే తీసేయమని చెప్పట్లేదు. పంట పండిన తర్వాత కూడా నెగ్లిజెన్స్ చెయ్యకూడనటువంటి స్థితులు ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే బుధవారాలు శనివారాలు అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఎవరికి ఇవ్వడం తీసుకునే విషయంలో బుధ శనివారాలు అవాయిడ్ చేయండి. మంగళవారం కూడా అసలు తీసుకోకూడదు అని చెప్తున్నాను నేను మీకు. అవాయిడ్ చేయండి. బుధ శనివారాలు ఎట్టి పరిస్థితుల్లో బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే కలర్ని ఆశ్రయించి, రంగును ఆశ్రయించి కూడా ఉంటుంది. మీ పర్సనల్ చార్ట్లో బుధుడు బాగున్నాడు, శని బాగున్నాడు, నాకు బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ బాగా కలిసి వస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కాబట్టి ఇవి పాటించండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీకు బాగుంటుంది, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.